పోయి దేవునికి దుఃఖమును కలిగిస్తూ ఉన్న మా జీవితాలను దయతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని స్వస్థపరిచి మాకు విడుదలిచ్చి సమాధానం కలిగినటువంటి జీవితాలుగా మా జీవితాలు మార్చండి. మరి దాసులు వేబరాజు గారు మరి ఎంతో ప్రేమించి ప్రయాసతో ఈ 3 రోజుల సభలు జయకరంగా మీరు జరిగిస్తూ వస్తున్నారు. నీకు వందనాలయ్యా. మరి పరిచయ నిమిత్తం ఎంతో ప్రయాసతో కూడినది దేవుని పని. మా కొరకు నువ్వు ప్రాణాన్నే పెట్టావు ప్రభువా. కాబట్టి మాకు కలిగింది నీ పని కొరకు ఇచ్చి మా వంతులో మేము నిలబెట్టడం మా యొక్క బాధ్యత అయినది. కాబట్టి నిబిడలు ఎవరైతే గుప్పిలు విప్పి నీ పరిచయను ప్రేమించారో ప్రోత్సహిస్తున్నారో వారందరినీ నూరంతల దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. తదుపరి నీ తరపున నాయన్ని పక్షము నిలబడుచుని దాసుని ఆత్మతో నింపి వెత్తిపట్టి వాడుకొని బలపరచండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడమని, ఈ గ్రామాన్ని దీవించండి. ఇంకా రక్షణ లేక నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొంది నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మరి ఒక వర్తమానాన్ని మనం విందాం. దైవ సేవకులు, మన గ్రామ వాస్తవ్యులు, బాగా తెలిసినటువంటి వ్యక్తి విలియమ్స్ అయ్య గారు. బాగా తెలుసు కదా మనకి. మన మధ్యలో ఉండటం మనకెంతో సంతోషం. అన్నవాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. వారు కూడా వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనతో పంచుకుంటారు. 10:30 కల్లా మరి వర్తమానాలు క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన వారందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక మరి త్వరగానే ముగించుకుందాం. మరి సమయాన్ని దైవ సేవకులు విలియమ్స్ గారికి అప్పగిద్దాం. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి, కొంచెం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వాక్యం. ఒకసారి క్లారిటీగా పెట్టండి కొంచెం సౌండ్. అపోస్తుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. నీ దీన సేవకులను బేబిరాజు గారిని ఏర్పాటు చేసుకుని స్థానిక సంఘ కాపురులను ప్రజలందరినీ మీరు సమకూర్చి 3 దినాలు నీ శ్రేష్టమైనటువంటి సందేశాలు, ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చారు. ఈ యొక్క చివరి యొక్క సమయం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నాకంటే ముందుగా మాట్లాడిన దైవ సేవకుల యొక్క ముఖాంతరంలో నుంచి చక్కటి మాటలు మీరు మాట్లాడారు. కొద్ది నిమిషాలు నీ పక్షాన ఉన్నాను, నాతో కూడా మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా వింటారా వాక్యాన్ని? కట్టే కొట్టే తెచ్చే దరిదాపుగా నిర్వీరంగా నా బండి ఈరోజు సర్వీసింగ్ ఇస్తే 1,80,000 కిలోమీటర్లు తిరిగానంటది. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక ప్రాంతాల్లో ప్రభు గురించి సువార్త ప్రకటించడం ఇది దేవుని సేవకులకు ఇచ్చిన గొప్పవారు. ఈ చివరి యొక్క సందేశం ప్రేమ. ప్రతి మనిషిలో ప్రేమ అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం. వాక్యము ద్వారానే ప్రేమ కలిగింది. ఈ ప్రేమ కలిగిన దేవుడు శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. ఇంకో మాట మనం చెప్పుకోవాలంటే యెహోవా ఎవరో మీకు తెలుసు, యేసు ఎవరో తెలుసు, పరిశుద్ధాత్ముడు కూడా ఎవరో మీకు తెలుసు.
అలాగే సాతాను కూడా మనకు తెలుసు. ఎన్ని విషయాలు చెప్పినా ఇవన్నీ కూడా మీరు విన్న విషయాలే. ఎవ్వరు కొత్త విషయాలు చెప్పడానికి ఏమి లేదు. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాటలు. కానీ నశించిపోతున్నటువంటి అన్ని జనులు అనేక మంది ఉన్నారు. బేబరాజు గారికి మరి చక్కగా ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అలాగే స్థానికంగా పాస్టర్ గారు, మరి సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ గారు ప్రత్యేకంగా వందనాలు. మరి మా తల్లి సంఘం అది, నాన్నగారు ఇక్కడ టీచర్గా చేసినప్పుడు అందరూ కూడా దాంట్లో వెళ్ళాను. తర్వాత సిఎస్ఐ నుంచి అలులియ పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు, మరి వారికి కూడా వందనాలు. యోహాన్ గారు, నేను, బేతపూటి రాజు గారు, మేము ముగ్గురు ఒకే క్లాస్మేట్. ఈ తర్వాత ఇంకా మాకంటే ముందు వెనక వచ్చారనుకోండి. ఆ తర్వాత ఆర్సిఎం చర్చి రాజు మాస్టర్ గారు, మొన్నటి దినాన్ని గోడపాటి రాజు మాస్టర్ గారు మా కజిన్ బ్రదరు, ఆయన కాలం చేశారు. నిన్నటి దినాన్న వారి జ్ఞాపకార్థ కూటం. ఇలాగా మన గ్రామంలో 3 మందిరాలు ఉండటం ఇదే ఒక గొప్ప భాగ్యం అనుకోవటమే. మనం 3 మందిరాలు ఉదయాన్నే లేచినప్పుడు దానియేలు గ్రంథములో దానియేలు ఆయన ద్వారం తెరిచిన వెంటనే యెరూషలేమును చూసి ఆశీర్వాదం పొందేవాడంట. అలాగే మన గ్రామంలో 3 మందిరాలు ముఖం చూసిన గొప్ప దీవెనలే ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాలన్నిటిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ మహాదేవుడి దయ వల్ల నేను 12 వర్గాల వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడం జరిగింది. వాళ్ళలో క్యాస్ట్ అంటే 2 మామా తప్ప మిగతా జాతులన్నీ కూడా ప్రభు దగ్గరికి రావటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ పరిచర్యతో పాటు వెంట్రప్రేగలో, పెదపారిపూడిలో, అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఓన్లీ ముస్లిమ్స్ అనమాట, ముబారక్ సెంటర్లో. విశేషం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను చూపించడమే ఒక గొప్ప ఔదార్యం. నేను 2 మాటలు 3 మాటల్లో మీకు చెప్తాను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనందరికీ తెలిసిందే, ఈ లోకంలో ఎవరు అంత ప్రేమ చూపించలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, ప్రేమ చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభు మాత్రమే. ఒకసారి ద్రాక్ష తోట ఆయన యజమానుడై ఉన్నాడు. దాంట్లో పనికి పెట్టుకోవటానికి కొంతమందిని ఎన్నుకోవటానికి పిలుచుకున్నాడు. ఉదయము అంటే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, రెఫరెన్స్లు అన్ని చదివించారనుకోండి, అవి కొంచెం లేట్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. నేను గత కరోనాను ముందు పెట్టాను. నేను లాస్ట్ మెసేజ్, నా మెసేజ్ ఎవరైనా గుర్తుందా మీకు? ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఒనేసిము గురించి చెప్పాను, ఫిలోమోన్ గురించి చెప్పాను. ఫైనల్ మెసేజ్ అన్నమాట. అలాగే అయ్యగారు, సుందరవయ్య గారు, సీనియర్ పాస్టర్ గారు, అలాగే మరి కానుకొల్లు పాస్టర్ గారు వందనాలు, అలాగే రాజు పాస్టర్ గారు కూడా వందనాలు. మీ అందరికీ వందనాలండి. ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ఆ మెసేజ్ చెప్పాం. తర్వాత కరోనాలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ తిరిగి ఇంకా ఈ మీటింగ్స్ అనేది లేదు. కానీ మన వాళ్ళు ఎక్కడైనా కనపడితే మాట్లాడుతూ ఉన్నాం. ఏది ఏమైనా మొన్న కూడా వచ్చి నేను ఎవరితో కూడా మాట్లాడలే. ఎవరో మరియాన వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వచ్చాను, గబగబా చూసుకుని ఆ రోజు మేము నైట్ బయలుదేరి అమలాపురం వెళ్ళాల్సి వచ్చి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. 20వ అధ్యాయంలో 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ యజమానుడు 6 గంటలకి తన ద్రాక్ష తోటలో పనికి పెట్టుకోవటానికి పిలిచాడు. 6 అనేటువంటి సంఖ్య మానవునికి సాదృశ్యంగా ఉంటుంది. 6వ రోజునే దేవుడు మనిషిని తయారు చేశాడు, అంటే సృష్టిగా చేసి మానవుడిని కలుగు చేశాడు. 6 గంటలకి పిలిచి వాళ్ళతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అబ్బాయి, నా ద్రాక్ష తోటలో నీవు పని చేయాలంటే నీకు ఒక దేనారం ఇస్తాను. దేనారం అంటే ₹10. రింగెట్స్ ఉంటాయి, డాలర్లు ఉంటాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి షెకేలు అన్నీ కూడా ఆ రూపాయి వాల్యూ పెరిగిపోయింది. అప్పుడు ఒకప్పుడు దేనారం ఉండేది. ఈ ₹10 మాట్లాడినటువంటి వ్యక్తితో ఒడంబడిక చేసుకున్నాడు. ఖచ్చితంగా మాట్లాడాడు. ఇదిగో నీవు 6 గంటలకి నా ద్రాక్ష తోటలోనికి పనికి రావాలి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలు లేకపోతే 5 గంటల వరకు ఉంటుంది. ఈ మాటను బట్టి మీరు నా ద్రాక్ష తోటలోకి వస్తే
తప్పనిసరిగా నేను ఇచ్చినటువంటి ఒడంబడికకే ఆ రూపాయి మీకు ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడు. దానికి ఇష్టమైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. 6 అనగా మానవునికి సాదృశ్యం. ఆ ప్రారంభం తర్వాత మళ్ళీ కొంతమంది కొంత సమయంలో ఒక 3 గంటల వ్యత్యాసం చూసి మళ్ళీ బజారుకి వెళ్ళాడు. బజారుకి వెళితే అక్కడ మరి కొంతమందికి పని లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళన్నాడు, మా ద్రాక్ష తోటలో పని చేయటానికి మిమ్మల్ని కూడా పిలుస్తాను, వస్తారా అన్నాడు. అప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. సార్ 9 అయిపోయింది, ఉదయం 6 గంటలకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, మీరు 9 గంటలకి నేను ఆహ్వానిస్తున్నాను కనుక మీకు కూడా నేను ఒక రూపాయి ఇస్తాను, ఒక ధ్యానారం ఇస్తా, దీనికి మీరు ఓకే అనుకుంటే నా ద్రాక్ష తోటలోకి వచ్చేయచ్చు అని అన్నాడు. ఆ తర్వాత 9 గంటల వాళ్ళు ఇష్టపడి ఈయన ద్రాక్ష తోటలోకి వచ్చారు. 6 గంటల వాళ్ళు ఒకటి చూస్తున్నారు అని చూసిన తర్వాత దగ్గరకు వచ్చి అంటారు, యజమానుడు మీకు ఎంత ఇస్తానన్నారు అన్నాడు. రూపాయి. మాకు రూపాయి ఇస్తానన్నాడే, మాకు ఆయన రూపాయి ఇస్తానన్నాడు, మీకు కూడా రూపాయి ఇస్తానన్నాడా? ఇంకో 10 పైసలు తగ్గలేదా? లేదు రూపాయి ఇస్తానన్నాడు. మీరు దానికి ఇష్టపడే వచ్చాము, రైట్. ఈ 9 అనగానే ఆదాము మొట్టమొదటి మనిషికి 930 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ బైబిల్ని 16 సార్లు చదివి మొన్నటి దినాన్న ఈ సంవత్సరం 17వసారి ప్రారంభించాం. ఈ మళ్ళీ మొదటి నుంచి చదవటం. విశేషం ఏంటంటే మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అన్ని జనులే. వాళ్ళకి చాలా జాగ్రత్తగా చెబితే కానీ అర్థమవుదు. కానీ మనందరికి తెలిసిందే ఈ విషయాలు. నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లే. 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఒడంబడికతో ద్రాక్ష తోటలో చేసేయడం ప్రారంభించారు. మళ్ళీ యజమానుడు ప్రేమ కలిగిన వాడు కదా, మళ్ళీ బజారుకి వెళ్ళాడు. బజారుకి వెళితే అక్కడ చాలామంది పని లేక ఖాళీగా కూర్చున్నారు. అబ్బాయి ఏంటి ఖాళీగా కూర్చున్నారంటే, పని పెట్టుకు